పవన్ కళ్యాణ్ తమ్ముడు ఈ లెటర్ చదివేవా? హరిరామ్ జోగయ్య గారు అంతకంటే పెద్దలు కాపుల్లో ఉన్నారా? కాపులు 10 మంది పెద్ద నాయకులు ఇదే లెటర్ లక్షల మంది కాపులు నాకు ఈమెయిల్ పెడుతుంది. దాదాపు 3 లక్షల నుంచి 5 లక్షలు ఉంటారు క్యాప్స్ అని మీరు విన్నారు కదా, ఫేస్బుక్ క్యాప్స్. 5 లక్షల మంది ఆ క్యాప్స్ నాయకులు కూడా నాతో మాట్లాడారు. ఆయన ఒక డిఎస్పి తెలంగాణలో. దాన్ని కూడా క్లోజ్ చేశారు. ఎందుకు? మన కాపులు 27% ఉన్న రాజ్యాధికారం రాకూడదని. నిన్న లోకేష్ ఏమన్నాడు? పవన్ ఏం మాట్లాడితే ఆ పిచ్చి మాటలకి సంబంధం లేదు, మా నాన్న చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి. పవన్ ఏమంటున్నాడు? మేము ఇద్దరం నిర్ణయం చేస్తామని. ఎవరిద్దరు? చంద్రబాబు నాయుడు గారు, నేను పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరని. పిచ్చోళ్ళ మాటలకి అర్థం లేదని హరిరామ్ జోగయ్య గారు ఈ ప్రశ్నలు అడుగుతున్నారు. మీరే ముఖ్యమంత్రి కావాలని, అధికారం చేపట్టాలని, దాని ద్వారా బడుగు బలహీన వర్గాలు బాగుపడాలని కోరుతుంటే, ఆశిస్తే ఈ స్థితికి మీరెందుకు దిగజారారు? నేను చెప్పాను, హరిరామ్ జోగయ్య గారితో మాట్లాడాను, ముద్రగడ పద్మనాభం గారితో మాట్లాడాను, తోట చంద్రశేఖర్తో మాట్లాడాను, కాపు నాయకులందరితో 10లో 10 మంది టీడీపీలో ఉన్న ఆయనతో మాట్లాడాను. ఇక్కడ మన ఎక్స్ మినిస్టర్ టీడీపీ ఇక్కడ ఆయన పేరేటి అనేక సార్లు మాట్లాడాను. గంటా శ్రీనివాసరావు గారితో. పెద్దలందరూ ఒకటే. పాల్ గారు మీరొక్కరే కాపులను బీసీలను ఏకం చేయగలరు, మీతో క్రైస్తవులు ముస్లింలు ఉన్నారు, మనం 90% ఉన్నాము. చూసారా హరిరామ్ జోగయ్య గారు ఏమంటే నేను అనకూడదు కానీ, ఎందుకంటే మీడియా వాళ్ళదే. ఈ 2 కులాలే మనల్ని ఏలాలా? చంద్రబాబు నాయుడు కులం, జగన్మోహన్ రెడ్డి గారి కులం. 12 మంది రెడ్లు ముఖ్యమంత్రి అయ్యారు. 5% ఉన్నోళ్ళు. ఒక కాపు ముఖ్యమంత్రి అయ్యాడా? ఎందుకు అవ్వలేదు? చిరంజీవి లాంటి, పవన్ కళ్యాణ్ లాంటి ప్యాకేజ్ స్టార్లు ఉండబట్టే ఈరోజు కాపులు వెనకబడ్డారు. ఇప్పటికైనా నేను చెప్తుంది, పవన్ తమ్ముడు నేను చెప్పిందే రైట్. ఆ 1500 కోట్లు నీకెందుకు? వదిలే. కుక్కలమా మేము? మా తల్లిని తిడతారా? లోకేష్ నేను విడిచిపెట్టను, తరిమి కొడతాను అన్నావే నీ స్పీచ్ల్లో. 15-25 సీట్లకి మేము ఒప్పుకో. ఇప్పుడు 24 సీట్లకే కదా నువ్వు ఒప్పుకున్నావు. వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ కొరకు రోడ్ల మీద పడుకుంటున్నావు కదా, ధర్నాలు వాళ్ళ కొరకు చేస్తున్నావు కదా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని. ఏంటి ఈ అవినీతి, ఈ అధ్వానం, ఈ దుస్థితి? పోనీ ఎన్నదులు ఏ కులమో ఇక్కడ ముఖ్యం కాదు మనకి. చంద్రబాబు నాయుడు గారికి 2014 వరకు నేను మద్దతు ఇచ్చాను. 3 సార్లు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఏం చేశారు? అప్పులు చేశారు లక్షల కోట్లు, అవినీతి చేశారు లక్షల కోట్లు, కులాల మతాల మధ్య గొడవలు పెట్టారు, మాలా మాదిగని విడగొట్టారు 94లో, కాపుల్ని చీ అన్నారు, క్రైస్తవులను దొంగలు అన్నారు, మీరు ద్రోహులు, హిందువులను మత మార్పిడి చేస్తున్నారు అన్నారు. బుద్ధి లేని గాడిదలు తప్ప మానవత్వం లేని మనుషులు తప్ప ప్రాణ భయం ఉన్న పనికిమాలిన వారు తప్ప చంద్రబాబు నాయుడిని గాని మరో ముఖ్యమంత్రి చేస్తే ఏమవుద్ది? 10 లక్షల కోట్ల అప్పు తీర్చగలడా? 10 లక్షల కోట్ల అప్పుకు వడ్డీ ఆయన కట్టగలడా? ఒక్క కంపెనీ తేగలిగాడా? 2014 నుంచి 19 వరకు 38,000 ఉద్యోగాలు అంటే సంవత్సరానికి 10,000 ఉద్యోగాలు ఇవ్వైనా
చంద్రబాబు నాయుడు ఈరోజు 60 లక్షల మందికి ఉద్యోగాలు ఎలగిస్తాను. నేనైతే 60 కంపెనీలు పెడతాను, గూగుల్, మైక్రోసాఫ్ట్లు, 60 లక్షల ఉద్యోగాలు ఇస్తాను. 6 నెలల్లో నేను ముఖ్యమంత్రి అయితే, లేదా మనం అందరూ ఒక మంచి ముఖ్యమంత్రి ప్రజాశాంతి పార్టీ ద్వారా ఎన్నుకుంటే ఇక్కడ నేను ఎంపీగా నిలబడుతున్నాను. కాబట్టి దేశం సర్వనాశనం అయిపోయింది. హరిరామ జోగే లాంటి మాటలు మీరు వినరా? ముద్రగడ పద్మనాభం మాటలు మీరు వినరా? ఇది దుస్థితి. బీసీలకి, కాపులకు చెప్పలు పట్టుకొని అడుక్కోవడం తప్ప, వాళ్ళకేమో లక్షల కోట్లు, మనకేమో లక్షల అప్పు ప్రతి కుటుంబానికి. కనుక ప్రజాశాంతి పార్టీలో చేరండి. ఇదిగో ఓ పిఠాపురం కాపు ఆయన వైఎస్ఆర్సీపీని విడిచిపెట్టి టీడీపీలో చేరుతున్నాడట. చిత్తుగా మిమ్మల్ని ఓడిస్తాం. మీరేదో అనుకుంటున్నారు. లోకేష్ 1,00,000 మందిని బస్సులు పెట్టి, ట్రక్కులు పెట్టి, వ్యాన్లు పెట్టి, వెహికల్ పెట్టి, ట్రైన్లు పెట్టి తెప్పించుకున్నాడు అని. డబ్బిస్తే కొండ మీద కోత వచ్చి నాట్యం ఆడుతుంది. 100ల కోట్లు టికెట్కి కలెక్ట్ చేసి వృధా చేస్తున్నారు టీడీపీ నాయకులు. వైఎస్ఆర్సీపీ సంపూర్ణంగా ఫెయిల్ అయిపోయిందని అందరికీ తెలుసు. కనుక పాలన రావాలి, పాలన మారాలి, మార్పు రావాలి అన్నవారు ప్రతి ఒక్కరూ మీడియాలో మీరు డిబేట్ పెట్టండి. చంద్రబాబు నాయుడికి, నాకు, జగన్మోహన్ రెడ్డికి ప్రశ్నలు అడగండి. తెలివైన ఏ ప్రశ్న అడగండి. పుస్తకం ఓపెన్ చేసి వైట్ పేపర్ని రిలీజ్ చేయమనండి. క్యాపిటల్ సిటీ ఎందుకు కట్టలేకపోయారు? స్మార్ట్ సిటీలు ఎందుకు కట్టలేకపోయారు? పోలవరంని ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు? 10 సంవత్సరాల్లో స్పెషల్ ప్యాకేజ్ ఎందుకు తేలేకపోయారు? స్పెషల్ స్టేటస్ ఎందుకు తేలేకపోయారు? అభివృద్ధి ఎందుకు చేయలేకపోయారు? సర్వనాశనం, రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంటే సిగ్గులేని ఎమ్మెల్యేలు, బుద్ధి లేని ఎమ్మెల్యేలు, పనికిమాలిన ఎంపీలు వారి పదవిని తాకట్టు పెట్టి మరలా ఆ మోసగారి చేతిలో మీరు పార్టీలో కలుస్తారా? రండి. అద్భుతంగా కాపాడుకున్న రాష్ట్రాన్ని అప్పులు తీర్చుకున్నామంటే బుర్రలేదా మీకు? దేవుడి జ్ఞానం ఇవ్వలేదా? మీ మతి పనిచేయట్లేదా? ప్రతి కుటుంబానికి ఈ రాష్ట్రంలో రాష్ట్రం చేసిన అప్పు 10 లక్షల కోట్లు అంటే అర్థం చేసుకోండి. 5 లక్షల రూపాయలు. మోదీ, కాంగ్రెస్, ఇతరులు చేసిన అప్పు 20 లక్షల రూపాయలు ఒక కుటుంబానికి. వడ్డీ కట్టలేని వీరు, ఉద్యోగ జీతాలు ఇవ్వలేని వీరు, పెర్మనెంట్ చేయలేని వీరు, అంగన్వాడీల్ని, హోంగార్డుల్ని, టీచర్స్ని, కాంట్రాక్ట్ టీచర్స్ని, ఎంప్లాయీస్ని, అరే మీకేం అర్థమవుతుంది? లక్షల కోట్లు నేను తేలేదా? లక్షల కోట్లు అభివృద్ధి చేయలేదా? హైదరాబాద్, బెంగళూరు ఐటీ కంపెనీలు పెట్టడానికి నేను కారకులను కాదా? అప్పుడు చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే మాత్రమే కాదా? 100 సార్లు చెప్పినా మీరు ఇంకా 2 పార్టీలతోనే ఉన్నారు అంటే మీకెంత బుద్ధి లేదో. ఒరే యువతి యువకులారా, రండి. మళ్ళా ఇంకొక ఆయన ఏదో ఇంకో పార్టీ పెడుతున్నాడట ఆర్ఎస్ఎస్ తరపుని, జై భారత్ పార్టీ అని. ఈ పనికి మాలిన ఆర్ఎస్ఎస్ పార్టీలో మీరు చేరకండి. ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, బీజేపీయే మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. తమ్ముడికి చెప్పాను, జేడీ లక్ష్మణ్ చాలా మంచి మనిషి. నన్ను 1000 కోట్ల రూపాయలు అడిగాడు వాళ్ళ టీంతో ఉంటుండగా. అవసరం లేదు తమ్ముడు, 1000 కోట్ల రూపాయలు అవసరం లేదు. అలాగైతే నేను పార్టీ పెడతాను. ఎవరు 1000 కోట్ల రూపాయలు ఇస్తే నువ్వు పార్టీ పెడతావా? ఆ పార్టీలో కలవడమా? ఓట్లు పడతాయా? లోక్సత్తా పార్టీ కంటే పెద్ద పార్టీ ఉందా? జయప్రకాష్ నారాయణ గారి కంటే జేడీ లక్ష్మీనారాయణ తెలివైనడా? 100 రెట్లు బెటర్ జయప్రకాష్ నారాయణ గారు.
అలాంటి ఆయనే పార్టీ పెట్టి 2900 పార్టీలాగా ప్యాకేజీలు క్లోజ్ అయిపోయి, షర్మిల లాంటిదే 1,20,000 కోట్లు ఆస్తున్న వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు షర్మిలయే పార్టీ పెట్టి తెలంగాణలో ఒక్క క్యాండిడేట్ నిలబెట్టలేకపోయారే. బీజేపీ సహకారంతో, మోదీ సహకారంతో 100,000 కోట్లు ఖర్చు పెట్టి మోదీ పవన్ కళ్యాణ్ ఇద్దరు హెలికాప్టర్లో క్యాంపెయిన్ చేస్తే ఎన్నోట్లు పడ్డాయి. భద్రాచలంలో, కొత్తగూడెంలో 1,822 ఓట్లు. మాకు టికెట్లు ఇవ్వలేదు, క్యాండిడేట్లు రిఫ్యూజ్ చేశారు. అయినప్పటికీ ఆసిఫాబాద్లో మేము ఒక క్యాండిడేట్ని పెట్టాం, నాయకుని. గూగుల్ చేసి చూసుకోండి ప్రజాశాంతి. నేను వెళ్ళలేదు, ఆయన పేరు ఎవరికి తెలియదు. 2,522 ఓట్లు వచ్చాయి. 100 రెట్లు బెట్లని పవన్ కళ్యాణ్ బీజేపీ కంటే ప్రజాశాంతి పార్టీ రుజువైపోయింది తెలంగాణలో. రండి ఆంధ్రప్రదేశ్ తెలివైన ప్రజలారా, ఈ రెండు పార్టీలని బుద్ధి చెప్పుదామంటే 7569441275 మీరు కంటెస్ట్ చేయండి. 10,000 మంది యూత్తో నేను మీటింగ్ పెడతాను. ఆ 10,000 మంది యూత్ ప్రతి గ్రామంలో 120 గ్రామాలు ఉంటాయి ఒక నియోజకవర్గానికి. గ్రామ కోఆర్డినేటర్లు పెట్టి, బూత్ కమిటీ లీడర్లు పెట్టి, కేజ్రీవాల్ ఏ విధంగా ఢిల్లీలో, పంజాబ్లో చిత్తుగా బీజేపీని, కాంగ్రెస్ ని ఓడించాడు, ఇక్కడ మనం వైఎస్ఆర్సీపీని, టీడీపీని చిత్తుగా ఓడిద్దాం, రక్షించుకుందాం, అప్పులు తీర్చుకుందాం, అభివృద్ధి చేసుకుందాం. హర్రామ్ జోగే లాంటి పెద్ద మాటలు మనం విందాం, వారిని గౌరవిద్దాం. ఆయనకి దాదాపు 90 సంవత్సరాల వయసు. పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెర్టినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. ఫెర్టినైన్ అంటే సంతానం, 49 అంటే సంతోషం.